ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి కూడా తెలంగాణలో కన్నా నాకు ఆంధ్రాలోనే కక్ష సాధింపు రాజకీయాలు నేను చాలా ఫేస్ చేశానని ఒక ఇన్సెక్యూరిటీని ఫీల్ అవుతూ తనే చెప్పారుగా. పుట్టుకతి నుంచి పెరిగితనం వాళ్ళ అన్నయ్య గారి దగ్గర వాళ్ళ అమ్మగారి దగ్గర అలా బిక్కులు ఆడుకునే ప్రాణం అది. ఓవర్ యాక్షన్కి తగ్గడించి మనోడు. నీకు వాళ్ళ పులకేసే సినిమా ఏది, అంతకన్నా ఇంకేట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే అమ్మ పుట్టినిల్లు మేనమామ కిరుకని ఇలా చూసినోడు అందరికీ ఈ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎస్వి కృష్ణారెడ్డి కథ అంతా మనకు తెలుసు. మధ్యలో వచ్చి ఈ టపాచిబుత్తుల కబుర్లు ఎందుకు చెప్తారో నాకు అర్థమవుతుంది. మతిమరుపు, చదువు సంధ్య లేకపోవడం, వీటన్నిటితోనూ తెలంగాణ మీద అవగాహన. గద్దర్ గారికి ఏంటి కారు కొనిచ్చావు, ఇందాక దాటి ఇచ్చాను ఆ టాపిక్. గద్దర్ గారికి వెనకాల బుల్లెట్లు దిగితే నాకు మా గద్దర్ అన్న స్ఫూర్తే. మేము ఉస్మానియా క్యాంపస్ మాది కూడా, మేము చదువుకుని బతికి బట్టకట్టిన వాళ్ళమే. వయసు రీత్యా పెద్దవాళ్ళం అయిపోయాం. కానీ మాకు ఉద్యమ నేపథ్యాలు, తెలంగాణ గడ్డ, నేను మా నాన్న ఇక్కడ గర్వంగా నన్ను ఇక్కడ పుట్టించాడు, నేను ఉత్తరాంధ్ర వెళ్ళి చదువుకుని వచ్చా. దాని అర్థం పొన్నం మా ప్రభాకర్ అన్న మాట్లాడింది ఏంటంటే ఎడ పుట్టినోడికే మా మీద అధికారం చలాయించడానికి అంటే మా కేసీఆర్ సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఇద్దరు మా తెలంగాణ ముద్దుబిడ్డలు, ముఖ్యమంత్రులు. ఎవరపై మీరంతా ఇది మాడింది. ఏది బరాబర్ లోకల్ అన్నదానికి అర్థం. నీకు భాష తెలీదు, అర్థం కాదు. అలా గద్దర్ గారి సాహిత్యంలో బండి వెనకాల బండి ఒకటే పాట తప్ప మిగిలింది ఏంటి తెలియదు కదా. గద్దర్ సార్ కారు కొనిచ్చావా, ఇది మాడదాం. ఆయనకు బుల్లెట్లు దిగినాక నాకు తెలిసిన కాడి నుంచి ఆయన దగ్గర పాత ఇన్నోవలోనే చచ్చిపోయేదాకా తిరిగింది ఆయన. నువ్వు ఆపరేషన్ కాకర్లో నిన్న కాక మన ప్రాణం పోయింది కదా అయింది. గద్దర్ సారు ఉద్యమ నేపథ్యం నుంచి బయటకు వచ్చి ఇక్కడ సరెండర్ అయిన తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం కాకుండా రాజకీయ చైతన్య ప్రస్థానం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన స్పీచ్లతోనూ ఆయనతో మాడినప్పుడు ప్రభావితమైన వ్యక్తులమే. ఉద్యమంలో మేము సమైక్య రాష్ట్రం కావాలనుకునే యదమోహాల నుంచి మాకు రాష్ట్ర ఔన్నత్యం కోసం పోరాడిన తర్వాత దాని అర్థాలు పరమార్థాలు ఆ మానవుడు చెప్తే తెలిసి వచ్చింది మాకు. ఈ అణిచివేత దగ్గర నుంచి రమైక్య రాష్ట్రం నువ్వు కోరుకుంటున్న ప్రాస్పెక్ట్ కాదు ప్రసాద్ అని అవగాహన కల్పించిన గొప్ప వ్యక్తుల్లో మా గద్దరన్ ఉన్నాడు. నేను గర్వంగా చెప్పుకుంటా. ఉద్యమ నేపథ్యంలో మీరు దాసో శ్రవణ గురించి చెప్తున్నారు. దాసో శ్రవణ అన్న, అద్దంకి దయాకర్ రఘునందన్ నా స్ఫూర్తి ప్రదాతలలో. ఏది పడితే అది మాట్లాడేసి నోరుంది కదా అని ప్రజారాజ్యం పట్ల నుండి శ్రవణన్న, కట్టెల శ్రీనివాస యాదవ్, వీళ్ళకి జరిగింది ఏంటో నాకు తెలుసు. ఆడతాం అంటే ఓపెన్ డిబేట్, సముచిత స్థానం వల్ల నెత్తిమే పెట్టుకుంది కాంగ్రెస్, నెత్తిమే పెట్టుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఇది తెలంగాణ బిడ్డకి, తెలంగాణ సమాజంలో ఉన్న వ్యక్తులు ఇచ్చే గౌరవాలు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నువ్వు కారు గురించి దాటేకు, ఆగు, ఓపిక పట్టు. ఆయన కారు పాత ఇన్నోవా, బుల్లెట్లు దిగినప్పుడు ఎలాంటి వాడికైనా ప్రాణ భయం కాదు, అనంతరం కుటుంబం ఏమవుద్దన్న అక్రందం ఉంటుంది. ఆ విషయంలో ఒక ల్యాండ్ ఇష్యూ ఉంటే అది మనడికి ఎలాగో పనిపాటు ఉండదు కాబట్టి రిజాల్వ్ చేసాడు. ఇది మాట్లాడదామంటే నేను సిద్ధంగా ఉన్నా. అంచేత దయించి మాకేటి తెలియనట్టు తెలంగాణలో మేము అందరూ మొద్దు నిద్రపోతుంటే మీరు ఒక్కలే మాకు తెల్లారుజామున వచ్చి మా అమ్మని నీళ్ళు కొట్టి లేపినట్టు మమ్మల్ని లేపడానికి మాత్రం దయించి ప్రయత్నించకండి. గద్దరన్న సముచిత స్థానం ఇస్తాను ఆంధ్రాలో. ఎస్ పెట్టండి, పెట్టలేదా ఒక గద్దరన్న విగ్రహం పెట్టి మాట్లాడండి. అంతేకాని గద్దరన్న నా గుండెల్లో ఉన్నాడు, నేను హనుమంతుల్లాగా జై శ్రీరామ్ అని ఇలా గుండెలు చీల్చి గద్దరన్న చూపిస్తాను, ఈ పకుడి కబుర్లు మాకొద్దు. నీకు నిజంగా సూర్యోద్భవ వాతావరణం ఉంటే ఆఫీస్లో వెనక స్టెక్కర్లు అంటించావు కదా అందరి, జ్యోతిరావు పూలే సార్ది, భగత్ సింగ్ సార్ది, చెగువీర సార్ది ఇలాగా మా గద్దరాన్ని విగ్రహం పెట్టుకో. వీరస్ ఆఫీస్లో మా వెళ్ళగానే ఎవరిది ఉంటుంది, ఆ గాంధీ భవన్కి వెళ్ళు, ఇందిరాగాంధీ మహాత్మాది విగ్రహం ఉంటుంది. బీఆర్ఎస్ భవన్కి వెళ్ళగానే మా ప్రొఫెసర్ సార్ది ఉంటుంది, జయశంకర్ సార్ది. తెలుగుదేశంకి వెళ్ళు, రామారావు గారి విగ్రహం ఉంటుంది. నువ్వు స్ఫూర్తి పడవద్దు, పెట్టి మాడు. వద్దు, మా తెలంగాణ నీకు ఇచ్చే గౌరవం చెప్తా. 11 రోజులు తిండి నిద్రలు మానేను. దేనికి? కడుపు మంట. ఎందుకంటే మా సార్వభౌమత్వం నువ్వు ప్రతిసారి వాడతావు కదా, నా సార్వభౌమత్వం నా తెలంగాణకి ఇలా మేసమే చేసి వచ్చింది. ఇదే జూన్ 2, ఇదే 2014. ఇది నా రాష్ట్రం ఉన్నచ్చు. ఇది నేను కాపాడుకుంటే నీకు ఏడుపులు పెడబబ్బులు. అలా కోనసీమలో కొబ్బరి చెట్లు కాలిపోతే తెలంగాణ దిష్టి అన్నారు కదా. మేమే దిష్టి పెట్టేలా ఉంటే వాళ్ళ సూర్యోద్భవ వాతావరణంలో తెలంగాణకు వచ్చి సెటిలర్లని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు 2 గవర్నమెంట్లు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, ఇంక్లూడింగ్ మా క్రెడిట్ గోస్ టు మా రేవంత్ రెడ్డి సార్, దీనికన్నా ముందు మా కేసీఆర్ సార్. ఎవరికి తక్కువ చేశారు? మీకు తలా తోకాలని బుర్ర తక్కువ పేలాపనలకి ఇక్కడ తెలంగాణ సమాజంలో శుభ్రంగా సుఖశాంతులతో నిర్వహిస్తున్న వాళ్ళందరికీ మీరు పెట్టే పెంట. అది నాకు అర్థం కావట్లే.
రాజ్యాంగం ఇచ్చిన హక్కు మాకు తెలుసు ఆ విషయం. ఒకళ్ళ ఇంట్లో ఒక సంబరం వాతావరణం మాకు నేను మళ్ళీ చెప్తున్నా, ఒక రంజాన్, ఒక క్రిస్మస్, ఓ పెద్ద పండగ, ఓ దీపావళి కలిపి వచ్చిందా జూన్ 2.